మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తూ ఉంటాము సాక్ష్యం చెప్పడానికి. ఇఫ్ దర్ ఇస్ ఎనీవన్ హూ వాంట్ టు షేర్ ద టెస్టిమనీ, దయచేసి వచ్చి సాక్ష్యం చెప్పవచ్చు. గత సంవత్సరంలో మీకు ఇచ్చిన వాగ్దానం మీద లేకుంటే దేవుడు మీ జీవితం జరిగిన కుటుంబంలో కానీ మేళ్ళను ప్రభు ఎట్లా మీకు సహాయం చేశాడని ఏదో ఒక అంశము పంచుకుంటే అందరికీ ఎంతో క్షేమం. ఎవరున్నారా? వస్తారా? దా. ఒక్క నిమిషం ఉండరా, కొంచెం కిందికి దించాలి. ప్రైజ్ లార్డ్ అందరికీ. పోయిన సంవత్సరము నాకు వాగ్దానము 10,000 మంది దండెత్తి మోకరిల్లిన ఏ అపాయంకు భయపడవని నాకు వచ్చింది వాగ్దానం. ఆ వాగ్దానం వచ్చినప్పుడు చాలా భయపడ్డా. సరేలే ప్రభా, కొంచెం పాడైపోయింది. ఆమెకు ఇంకా ప్రైవేట్లో చూపించుకున్నాము, అన్నీ తింటుంటుంది. చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది కాలు. ఇంకా ఆమె దగ్గర డబ్బులు లేవంటే సరేలే అని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ శ్రేయలో చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చినాం. అప్పుడు తీసుకొచ్చి పాలన్నకు చెప్పినుంటి, పాలన్న ఇట్లుందంటే అన్న వచ్చిండు. లిల్లీ అక్క ఉండే, లిల్లీ అక్క, జాన్ అన్న వీళ్ళు అందరు ఉండే. అయితే అలా చెప్పిన, అన్న కొంచెం వచ్చి పేరు చేయండి అంటే, లిల్లీ అక్క కొంచెం చూడక్క నీకు తెలుస్తుంది కదా అని నేను లిల్లీ అక్కకి చెప్తే లిల్లీ అక్క వచ్చింది. మళ్ళీ పాలన్న కూడా వచ్చింది, జాన్ అన్న వచ్చింది. వచ్చి వాళ్ళు పేరు చేసి దేవుడి గురించి 2 మాటలు చెప్పిండ్రు. ఇంకా అదే తెల్లారి గాంధీ హాస్పిటల్కి పోయినాం లిల్లీ అక్క సాయం వలన. పాలన్న చెప్పిండు, లిల్లీ అక్క. అయితే చెప్పగానే పోయినాం. ఆమె కాలు ఎట్లా అంటే మొత్తము అది మేలుకో ఉండదు అన్నట్టు కాలుకి. ఆ కాలు పోయి ఆ గాంధీలో అడ్మిట్ చేసినాక కూడా ఆమెకు శ్రోయ లేదు. ఇది మొత్తం షుగర్ ఎక్కువైపోయి కాలు ఏమి లేదన్నట్టు, మెలకు లేదు. ఇంకా అన్ని సూదులకు వచ్చినా ఎంత గ్లూకోజులు పెట్టినా లేస్తలేదు. చాలా భయం వేసింది. ఈ వాగ్దానం ఎత్తి పేరు చేసిన, ప్రభా నువ్వు 10,000 మంది దండెత్తి మోకరెళ్తాను భయపడనన్నావు కదా, ఇక్కడ ఏ శత్రువు ఉన్నా ఈమె మీద నువ్వు తీసేయి ప్రభా అని పేరు చేసుకున్నా. పేరు చేసుకున్నాక డాక్టర్లు అదంతా చేసిండ్రు. తీసుకుపోయినాక ఇంకా ఒక వారం రోజులే ముందు ఆ కాలు ఇన్ఫెక్షన్ అంతా తీసేసి కాలు, నిజంగా చెప్పాలంటే ఆ కాలు పోతుందేమో చాలా భయపడ్డా మా అక్క గురించి. మా అమ్మ ఎట్లనో మా అక్క అట్లా. నాకు ఆమె కాలు పోతుందని చాలా భయపడ్డప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసిండు, కాలు పోలేదు. ఒక్కొక్కళ్ళని చూస్తే అట్లా పేషెంట్లను చాలా భయం వేసింది నాకు. ఈమె కాలు కూడా అట్లా అయిపోతుందేమో, పోతుందేమో, 2 పిల్లలు ఉన్నారు ఆమె. కానీ బాగా బాధ అనిపించింది. దేవుడికి బాగా మొరపెడుతూ వచ్చిన. పెద్దేళ్ళు ఒకటి పోయింది ఆమెకు, అంతే. బాగుంది ఇప్పుడు. అదొకటి దేవుడు గొప్ప కార్యం చేసిండు లిల్లీ అక్క, పాలన్న ద్వారా, లిల్లీ అక్క ద్వారా. ఆమె నేను చనిపోతుందనే నేను అనుకున్నా, అంత భయం వేసింది నాకు ఆమె చూస్తే. ఇప్పుడు దేవుడిని కృపను బట్టి ఆమె బ్రతికుంది. అదొకటి. ఆమె కూతురు ప్రెగ్నెంట్ ఉంటే 15 రోజులు బేబీ తక్కువ ఉందన్నారు. బేబీ తక్కువ ఉందంటే ఎట్లయితుందేమో అని పేరు రిక్వెస్ట్ ఇచ్చిన బల్ల దగ్గర ప్రార్థనలు. దేవుడు గొప్ప కార్యం చేసిన ఆమె పట్ల కూడా. 15 రోజుల బేబీ బతుకుతుందో ఆమెకు పెద్ద ఆపరేషన్ చేయాలి, బేబీ అడ్డం ఉంది, 15 రోజులు తక్కువ ఉంది, ఇట్లా అని ఆమెకు భయపెట్టిస్తుంటే ఏం కాదమ్మా, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు గొప్ప దేవుడు అని చెప్పినప్పుడు ఆమె దేవుడి మీద విశ్వాసం ఉంచింది. వాళ్ళ ఆయన, ఆమె పిచ్చి ఇగ్రాలు వాళ్ళ ఆయన. సరే అని పేరు చేసినప్పుడు ఆమె పట్ల కూడా దేవుడు గొప్ప కార్యం చేసిన. బేబీ 15 రోజులు ఉంది, బేబీ బతకదన్నారు. కానీ దేవుని కృపను బట్టి ఆ బేబీ బతికింది, ఇప్పుడు మంచిగా ఉంది తల్లి పిల్ల. దేవుడు అదొక గొప్ప కార్యం చేసి. 2 సువార్తలు కూడా నాకు చాలా, సువార్తలు ఏడబోయినా దేవుడు దారాలు తెరుస్తాడు. నేను చిన్నగా మాట్లాడలేను,
పెద్దగా పెద్దగా నా గొంతు పెద్దది కాబట్టి పెద్దగా చెప్తా. అయితే అక్కడ బైబిల్ మీద మేము చెప్పుకుంటూ వస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు బెదిరించినాక నేనేం చేసిన, ఏం కాదు ప్రభా, నువ్వు ఉన్నావు కదా, ఏదేమైనా సరే అని పేరు చేసుకొని, ఇక్కడ నాతో ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉంది అక్కడ సముద్రంలో. అయితే అక్కడ పోయినప్పుడు చెప్పుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ మేము ఏం చేసినామంటే ఒక చెట్టు దగ్గర కూర్చున్నాం. మళ్ళీ ఎందుకు చెప్పడం అని, నాతో ఉన్న బ్రదర్ వద్దక్క ఎందుకు పక్క కూర్చుందామని అని ఉష్కలాగా ఉంది, ఉష్కలా కూర్చుంటే కారులో వచ్చిండ్రు ఇద్దరు వచ్చారు. ఫస్ట్ బైక్ మీద వచ్చి, ఎవరు మీరు ఏంది ఈడ ఎందుకు కూర్చురు అంటే, ఏం లేదన్నా మేము గమనం కూర్చున్నాం కదా, చెప్పలేం కదా ఇప్పుడైతే అని మేము వచ్చి కూర్చున్నాక ఒక ఆయన ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటారు, ఇట్లా నామాలు పెట్టి ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటారు, ఫుల్ బట్టలు వేసుకున్నాయి. ఆయన వేసుకొని కార్లో గబగబా వచ్చి పరిగెత్తుకుంటొచ్చి నా మీదకి వచ్చేసిండు. కొడతాడేమని ప్రభువా, నేను ఇట్లా గట్టిగా అరిచేసిన. మళ్ళీ ఆయన అంత దూరం పోయి అమ్మ నీకు నమస్తే అమ్మ, నువ్వు అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా, మీ మతాలు మీ దగ్గర పెట్టుకోండి, మీ మతాలు మీ ఇళ్ళ దగ్గర చెప్పుకోండి, ఇక్కడికి వచ్చి మీరు ఎక్కడ ఉండేది అని అన్నాడు. బ్యాగ్ గుంజుకొని, బ్యాగ్లో ఫోను బైబిల్ అన్నీ ఉండే, బ్యాగ్ గుంజుకొని లాగేసుకోరు. నాకు బైబిల్ అని అంటే ఆ ఎర్రబట్టలు వేసుకున్న ఆయనే, అమ్మ మీకు దండం పెట్ట, నువ్వు నాకు అమ్మలాగా ఉన్నావు, ఇవి చేయడం కరెక్ట్ కాదు అంటే, మేము చెప్తలేము కదా అన్న, వెళ్ళిపోతున్నాం కదా అని నేను చెప్పిన. అంటే ఆయన చూసి బైబిల్ గుంజుకున్నాక బైబిల్ ఇవ్వండి, నా బైబిల్ బ్యాగ్ ఇచ్చేయండి నాది అని. సరే అమ్మ నీ బైబిల్ నువ్వు తీసుకో ఇదిగో అని ఆ ఎర్రబట్టలు వేసుకున్న ఆయనే నా బ్యాగు తెచ్చిచ్చి ఆయనలో నాకు ఏం కనిపించింది అంటే, ఈయన దేవుని తెలుసుకుంటాడని నాకు అనిపించింది. ఆయన ఇట్లనే దండం పెట్టిండు. అది దేవుడు కార్యం, అది దేవుని మహిమ కొరకు చెప్తుంది ఇదంతా. సువార్తలు ఎంత అంటే దేవుడు గొప్ప కార్యం చేసి, నాతో ఉన్న బ్రదర్ని అయితే పాపం ఇట్లా చుట్టుకొని కొట్టిండ్రు. నాకు చాలా భయం వేసింది, అబ్బాయిని కొట్టేసి ఏం చేస్తారేమో అని. పాపం అక్కడ ఉన్న సముద్రంలో ఉన్న ఒక అమ్మాయి నా ఇంటి వచ్చింది, ఆమె చున్ని గిన్నె అంతా లాగేసారు, నా చీర బట్టి కూడా లాగేశారు. అట్లా దేవుడు కొన్ని కార్యాలు చేసిండు మా అక్క పట్ల, మా అక్క బిడ్డ పట్ల. సువార్తలు కూడా నాకు దేవుడు చాలా కార్యం చేసిండు. కొన్ని సమస్యలు వచ్చినాయి కానీ ఆ సమస్యలలో దేవుడు విజయం ఇస్తూ వచ్చింది. కానీ దేవుడు మహిమ కొరకు ఇవన్నీ జరిగిస్తూ వచ్చిందని నేను విశ్వాసంతో నమ్ముతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన నాకు. దేవుడు వాగ్దానాలు ఖచ్చితంగా మనం చెప్తూనే ఉన్నాం కదా, చిన్నవాడు నమ్మదగిన సాక్ష్యాలు వింటేనే దాని యొక్క రుజువు మనం కనబడతా ఉంటుంది. ఎట్లా దేవుడు ఒక్కొక్క వ్యక్తి జీవితంలో తన వాగ్దాన్ని నెరవేరుస్తూ ఉంటున్నాడు. అక్కడ అలాంటి పరిస్థితిలో ఉంటే మనం ఎట్లా ప్రవర్తిస్తామో అనేది ఒక ప్రశ్న కదా. చాలా భయంకరమైన ప్రత్యేక సువార్త విషయంలో, ఆరోగ్యం విషయంలో కూడా కొన్నిసార్లు మనకు చేయి దాటిపోద్ది, భయం వేస్తూ ఉంటుంది కదా. కానీ వాగ్దానాలు మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, ధైర్యపరుస్తూ ఉంటుంది. సో అట్లా దేవుడు ఎంతో నమ్మకంగా తన కార్యం జరిగినట్టుగా చూస్తూ వచ్చాము. ఇంకెవరన్నా ఒక్క నిమిషం బాగా ఆఫ్ చేసుకోవాలి, కొంచెం లైట్ ఇప్పుడు చాలు మరి ఎక్కువ టైట్ చేయకరా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ అన్నకు మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా మనసులో అనుకున్నా ఇప్పుడే, ప్రమిళ ఉంటే బాగుంటుంది, నాకు తెలుగులో చదువుకొని హెల్ప్ చేస్తుంది అని. సో ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ప్రామిస్ నాది సామ్స్ 37:3 37:3 కీర్తన. వచ్చేసి డుటనమీ
7:13. 7:13. అయితే ఈ సంవత్సరం 31st నైట్ చాలా మందిరంకు ఎడుచుకుంటూ వచ్చాను నేను. అది ఫ్యామిలీ పర్సనల్ ప్రాబ్లం. చాలా ఏడ్చాను. ఇంకా బయట నిలబడి ఏడుస్తుంటే అన్న వచ్చారు సడన్లీ. ఏమైంది అని అడిగితే చెప్పాను. చెప్పినాక కొద్దిసేపు అన్న నిలబడి కిందికి వెళ్ళారు. ఇంకా నేను అందరికి కూర్చోబెట్టేదానికి అక్కడ నిలబడతాను కదా, కూర్చోబెట్టుకుంటా నా పని చేస్తున్నాను. కానీ లోపలే నాన్ స్టాపింగ్ ఏడుపు వస్తూనే ఉంది. సంవత్సరము ఆరంభమైంది ఏడుపుతో, కానీ సంవత్సరం ముగింపులో నాకు చాలా సంతృప్తి ఉంది. ఎందుకంటే నేను కూర్చొని ఒకరోజు బాగా ఆలోచిస్తుంటే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంవత్సరం అంతా ప్రతి సండే నేను చర్చికి వచ్చాను. ఒక్క సండే రాలేకపోయాను. ఎందుకంటే స్నేహ వాళ్ళు ఊరికి వెళ్ళి స్నేహ జయంతిని తీసుకురావాలని ఆ సండే రాలేకపోయాను. కానీ ఆ రోజు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి స్నేహ జయంతి వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని మేము నైట్ కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసినాము. అయితే వాళ్ళ మమ్మీ మాత్రకే అక్కడి నుండి లేచి నిజంగా లిటర్లీ ఆ దయం కనిపించింది. దునికి ఇంకొక రూమ్కు పోయి కూర్చున్నది. ఈ ప్రేయర్లో నేను కూర్చొనివన్నీ. కానీ వాళ్ళ ఫాదర్ కూర్చున్నారు. పిల్లలు సండే స్కూల్ పాట పాడారు, బైబిల్ చదివారు. మేము అందరు ప్రేయర్ చేసినాము. దాని తర్వాత డిన్నర్ చేసినాము. ఇంకా ఈ సంవత్సరం నేను 2-3 ప్లేస్ సువార్తకు పోయేదానికి దేవుడు కృపలో వెళ్ళగలను. 2 days సువార్త అవుతే నాకు కుదరదు. కాబట్టి నాకు నా ఇంట్లో బాధ్యత కానీ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ కానీ లాస్ట్ సువార్త టైంలో సార్ దగ్గర పోయి పర్మిషన్ అడుగుతుంటే నీకు లీవ్స్ లేదు, లాస్ ఆఫ్ పే చేస్తానంటే ఓకే సార్ నో ప్రాబ్లం చేసేయండి, కానీ ఇంకొక రోజు పర్మిషన్ కావాలి వెళ్ళాలి అంటే ఎందుకమ్మా హల్లెలూయా హల్లెలూయా చేయడానికి పోతారు అంటే లేదు సార్, ఎంతమందికి మార్చుకోదానికి పోతారు మీరు అన్నారు. లేదు సార్ మీకు ఇంకా తెలియదు కదా, మీకు అట్లనే అనిపిస్తుంది సార్, ఏమనుకోవద్దు నాకు పర్మిషన్ ఇవ్వండి. సో ఆ విధంగా పర్మిషన్ తీసుకొని వచ్చిన. అయితే సువార్తలో నేను ఒక పని చేస్తాను. ఎప్పుడు మాకు టీంకి పంపిస్తారు కదా, వాళ్ళు ఎవరైనా మా టీంలో వేరే వాళ్ళు సువార్త చెప్పేటప్పుడు నా మనసులో నేను ప్రేయర్ చేసుకుంటాను. ఏమని అంటే ప్రభువా సువార్త చెప్తున్న బ్రదర్ కానీ సిస్టర్ కానీ వాళ్ళు ఆత్మతో నింపి మీ వాక్యం వినిపించండి. ఇంకా ఎవరైతే సువార్త వింటున్నారు ప్రభువా వాళ్ళ అంతరాత్మ తెరవండి. ఈ 2 ప్రేయర్ నా మనసులో ప్రేయర్ చెప్పే అంతసేపు నేను చేస్తూనే ఉంటాను. అది సువార్తలో నాకు ఒక అలవాటు. అది ఈ విధంగా. ఇంకా జాన్ విజయ్ గురించి వచ్చేసరికి కూడా ఒకలాంటి సంతృప్తితో ఉంది. ఎందుకంటే జాన్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఉంది అందుకే అడుగుతున్నారంటే నేను అన్నాను వద్దురా నాన్న ఆయన రమ్మను మన ఇంటికి వచ్చి నీతో చదువుమను, నువ్వు ఆయనకు గైడ్ చేయి, ఆయన ఖచ్చితంగా పాస్ అవుతారు, నా దేవుడు ఆ కార్యాలు ఖచ్చితంగా చేస్తారు, నేను నమ్ముతున్నాను అని చెప్తే జాన్ అన్నారు ఆ జావరే మమ్మీ పర్మిషన్ దియా అని. సో అబ్బాయిని 15 రోజులు మా ఇంట్లో పెట్టుకొని
జాన్ గైడ్ చేశారు. ఆయన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం పాస్ అయ్యారు దేవుడి కృపలో. దేవుడికి చాలా వందనాలు. మళ్ళీ మొన్న చాలాసార్లు నేను జాన్ ఫైనల్ ఇయర్ వచ్చేస్తున్నావు, నెక్స్ట్ ఏం చదవాలి, పీజీ ఏం తీసుకోవాలి, ఏం కోర్స్ చేయాలా చాలాసార్లు జాన్కు అడుగుతుండే, ఇంకా మనసులో ప్రేయర్ చేస్తుంటే జాన్ ఒకటే అన్నారు, నువ్వు ఎందుకు ఎంతగానే ఆలోచిస్తావు, పాల్ అంకుల్ దగ్గర పోతాం అడుగుతాం, అంకుల్ ఏ చేయంటే అది చేస్తాము, అంతా నువ్వు టెన్షన్ తీసుకునే అవసరం లేదు అని అన్నాడు. ఈ విధంగా దేవుడు సహాయం చేశారు. అంతేకాదు నేను నిజంగా ఇయర్ స్టార్టింగ్ దాని ముందు నుండి కంటిన్యూస్లీ నాన్ స్టాపింగ్, అంటే చిన్నప్పటి నుండి ఎంత పెద్ద అయినా సరే నేను ఎప్పుడు అంత ఏడవలేదు, కానీ 1-2 months కంటిన్యూస్లీ ఏడ్చేదాన్ని. ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థమయ్యేది కూడా కాదు, కానీ ఏడుపు వచ్చేది. నడిచిన ఏడుపు, కూర్చున్న ఏడుపు. అది దేవుడు మహిమ కొరకు చెప్తున్నాను, ప్లీజ్ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేయవకండి. సత్యాక గమనించి ఒక నైట్ 9 o'clock నాకు కాల్ చేసింది. కాల్ చేసి ఎందుకు ఇంతకన్నా ఏడుస్తున్నావు, దెన్ షీ స్టార్టెడ్, తను కౌన్సిలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. నాకు అబద్ధం చెప్పబుద్ధి కాలేదు, సో నేను చెప్పాను. అప్పుడు కూడా నేను సాటిస్ఫై కాలేదు. నేను స్టిల్ ఎంత ఒక 1/2 hour మేబీ కౌన్సిలింగ్ చేసింది, అయినా నేను కంటిన్యూస్లీ ఏడుస్తూ ఉన్నాను. ఏడవాలని లేదు, ఎందుకని స్వర్ణ ఉంది కదా, స్వర్ణ నాకు ఎప్పుడు అంటది, అక్క ఏడవద్దు, మనం ఏడుస్తే సైతానికి చోటు ఇచ్చినట్టే. సో ఏడవాలని లేకుంటే కానీ వస్తుండే. మళ్ళీ కొన్ని రోజులు ఎందుకంటే మళ్ళీ సత్యాక నాకు మళ్ళీ కాల్ చేసి మళ్ళీ కౌన్సిలింగ్ చేసింది. మళ్ళీ కొన్ని రోజులైనాక మళ్ళీ కాల్ చేసింది. 4th time తను కొన్ని కౌన్సిలింగ్ చేసిన తర్వాత నిజం కదా నేను రాంగ్ చేస్తున్నానని అప్పుడు రియలైజ్ అయ్యి ఇంకా ఏడుపు మానేశాను. దేవుడి మీద సంపూర్ణంగా ఆధారం పడడం స్టార్ట్ చేశాను. తర్వాత సల్మాన్ రాజన్న సత్యాక వాళ్ళ ఇంటికి పిలిచి నాకు జాన్కు కాకుండా సావిత్రికి, స్నేహకు, జయంతికి, మా అందరికీ ఆతిథ్యం చేసి ఎంత ప్రేమగా వాళ్ళు ఆన్ చేతులన్నీ ఫుడ్ అన్ని కుకింగ్ చేసి ఆదరించి పంపించారు. అంతేకాదు నేను ఎప్పుడు సత్యకకు ఏ ప్రాబ్లం చెప్పలేదు, బట్ స్పిరిచువల్ మదర్ దే కెన్ అండర్స్టాండ్. సేమ్ స్వర్ణ విషయంలో కూడా ఆమె ఇక్కడ లేకపోయినా సరే ఆ టైంలో యూఎస్లో ఉంది, కానీ కాల్ చేసి ఆమె కాల్ చేసినప్పుడు నాకు బాగా ఏడుపు వచ్చింది. తను కూడా చాలా కౌన్సిలింగ్ చేసింది. ఎలాంటి తల్లిలు, సిస్టర్లు, తండ్రిలు మన మధ్యలో ఉన్నందుకు నేను దేవుడికి ఎంతో కృతజ్ఞత చెప్తున్నాను. ఇంకా నేను కూడా అలా ఉండాలని ఆశపడుతున్నాను. ఎవరికి ఆటంకం లేకుండా అలా ఎవరికి ఆదర్చగలను, సమయంలో ఎలా హెల్ప్ చేయగలను అది ఆశపడుతున్నాను. ట్రై అయితే చేస్తున్నాను. ఇంకా ఈ సంవత్సరం మా ఫ్రెండ్ చాలా వర్క్, అంటే మేము క్రిస్టియన్ కాబట్టి మాకు పుల్పిట నుండి మేము వింటూనే ఉన్నాము. మా ఇద్దరికి కొంచెం శ్రమ డిఫరెంట్గా ఉంది. నేను ఎండి నుండి లేదు, మా కాలీగ్తోనే ఉంటుంది. మా ఫ్రెండ్ అయితే మొత్తానికి డిప్రెషన్ అయిపోయి హెడేక్ వచ్చేసి సిక్ అయిపోయి బెడ్ లీవ్ పెట్టుకొని, తర్వాత నేను ఆమెతో కొంచెంసేపు కూర్చొని కౌన్సిలింగ్ చేసి నేను అన్నా, చీకట్లో అంటే నేను చాలాసేపు తీసుకుంటున్నా, సారీ, నేను ఏం ప్రీచ్ చేస్తలేను, కానీ నేను అంత చెప్పిన అనుభవం చెప్తున్నాను. ఇక్కడ అంత చీకటి ఉంది కదా, నువ్వు చిన్న క్యాండిల్, ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఉంటుంది చీకటికి ఇష్టం ఉండవు, భయపడవకు, దేవుడు మనతో ఉన్నారు అన్న. అయినా తను అడ్జస్ట్ కాలేదు. నేను అన్న, ఏం బాధపడవకు, మనం క్రిస్టియన్ కదా, మనం ఫుట్బాల్, మనకు ఎంత గట్టిగా తంతే మనం అంత గట్టిగా పైకి ఎగిరి పడతాము, అది మన దేవుడిలో గొప్పతనము, నువ్వేం బాధపడవద్దు, మనకు దేవుడు ఎందుకు ఎంతవరకు పెట్టుకున్నారు మనకు తెలియదు, ఓడిపోవద్దు, నిరాశ చెందవద్దు,
మన దేవుడు మనతో ఉన్నారు. ఇంకా ఎవ్రీ టైం మెసేజ్ తనకు షేర్ చేయడము, వినుమని చెప్పడము. ఇక్కడ థర్స్డే ఆన్లైన్ లేదు కాబట్టి థర్స్డే ఏం చెప్పినా నెక్స్ట్ డే పోయి చెప్పడము, తనతో ప్రేయర్ చేయడము. ఇప్పుడు తను బాగుంది. తన సిస్టర్కు ఫస్ట్ టైం తన లైఫ్లో తన ఆన్ సిస్టర్కు సువార్త చెప్పింది, తన మదర్ ఇల్లుకు సువార్త చెప్పింది. ఇంకా ప్రేయర్లో చేంజ్ అయింది, దేవుడి మీద డిపెండెంట్ అవ్వడము నేర్చుకున్నది. ఈ విధంగా దేవుడు నడిపిస్తున్నారు. అయితే రీసెంట్లీ ఒక డాక్టర్ నన్ను కింద పిలిచారు. మా టీంకు ఏ వర్క్ చెప్పాలంటే నాకు చెప్తారు అన్నమాట, ఇది చెప్పాలి ఇది చెప్పాలి. సో మాట్లాడుతుంటే ఒక ప్రామిస్ కార్డ్ తీసి చూడు, దేవుడు నాకు గొప్పగా చేస్తారు అన్నారు. మంచిది సార్ అని నవ్వేసి, ఎందుకు నా మనసులో అనిపించలేదు, లేదు కొంచెం మాట చెప్పాలి సార్కు. తను ఇన్స్ట్రక్షన్ ఏదేదో ఇచ్చారు అన్నీ విన్న తర్వాత, సార్ మీకు ఒకటి చెప్పవచ్చా, మీకు చెప్పంతా దాన్ని కాదు కానీ చెప్పవచ్చా అంటే, నువ్వు ఏం చెప్తే నాకు ఇష్టం, నువ్వు చెప్పు అన్నారు. సార్ ఈ ప్రామిస్ చాలా బాగుంది, నిజంగా దేవుడు గొప్ప చేస్తారు, కానీ నేను హిందూ కన్వర్టర్ క్రిస్టియన్ కాబట్టి సార్ నేను రెండు చెప్పగలుగుతా. సో హిందూలో స్నానం చేసుకోవాలి, ఇవి అన్నీ ఉంటాయి కదా అంటే నేను చెప్తే చాలా పొడవుతుంది, అందుకే క్రిస్టియన్లో ఏం చేసేక్కర్లేదు సార్, చిన్న ప్రార్థన చేయాలి. నేను పాపిని యేసుప్రభువా నన్ను క్షమించమని చిన్న ప్రార్థన చేయాలి. దేవుడు క్షమిస్తారు, దేవుడు మనకు సహాయం చేస్తారు, దేవుడు మనం అనుకున్నట్టుగానే ఎక్కువ చేస్తారు సార్. మీరు చిన్న ప్రేయర్ చేసుకొని దేవుడి దగ్గర ఫస్టే మీకు మీరు శుద్ధీకరించండి, మీరు ఆత్మని కడగండి సార్ అని చెప్పాను. సరే అన్నారు. ఇంకొక ఫ్రెండ్ ఐరిన్ దగ్గర వచ్చి, ఐరిన్ అక్క నువ్వు నా కోసం బాగా ప్రేయర్ చేసి ప్రామిస్ కార్డ్ తేవాలని చెప్పింది. మేము లంచ్ చేస్తున్నాము. నేను అన్న ఐరిన్ అక్క బాగా ప్రేయర్ చేసి తెస్తుంది, కానీ నీకు ఎంత ఇడ్లీ కావాలి, ఎంత చట్నీ కావాలి, నీకు ఎంత కూర కావాలి నీకు తెలుసు, కాబట్టి నువ్వు కూడా ప్రేయర్ చేయాలా. ఎలా చేయాలా అక్క అంటే, మనం ఫస్ట్ మన హృదయంను శుద్ధి చేయాలమ్మా. యేసుప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని చిన్న ప్రార్థన చేయి, దేవుడు క్షమిస్తారు. దేవుడా నువ్వు ఎవరుమని ఆ పిల్లు ఆయన వింటారు, నీకు దర్శిస్తారు, నువ్వు అప్పుడు ప్రార్థన చేయి, నువ్వు నాతో మాట్లాడుతున్నా అట్లనే మాట్లాడు. సో పాప కూడా నేను బైబిల్ చదువుకుంటా అక్క అని. బైబిల్ డైలీ చదువుకోవాలి మార్నింగ్ లేచి అంటే, నేను చదువుతాను అక్క, స్టార్ట్ చేస్తాను ఈ రోజు నుండి. ఈ విధంగా దేవుడు నాకు సహాయం చేస్తున్నారు. నేను దేవుడికి నమ్మతగిన దానిక లేను, కానీ దేవుడు నా ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తూ, నాకు తోడుగా ఉంటూ, నాకు ఎలాంటి సమయోచితమైన ఎలాంటి తక్కువ లేకుండా ఆరోగ్యపరంగా కానీ, మెంటలీ కానీ, ఫిజికల్ కానీ, ఫ్యామిలీ కానీ నిరాశ చెందకుండా దేవుడు సహాయం చేస్తున్నారు. ఇంకా పుల్పట్టె 5 నిజంగా ఆ మాట విన్న ముందే నేను ఎప్పుడు ఎగ్జామ్ గురించి అనుకోదని, కానీ ఆ మెసేజ్ విన్న తర్వాత ఒట్టి ఎగ్జామ్ గురించి కాదు, నా అనుదిన జీవితంలో దేవుడి సన్నిధిలో ఎప్పుడు యాకోబు 1:5 అడుగుతూనే ఉన్నాను. ఇంకా ఇంటి నుండి బయలుదేరినప్పుడు, ప్రభువా నేనైతే నా పిల్లాడిని చూడలేను, నేనైతే కాపాడుకోలేను, మీ చేతుల్లో చెప్తున్నామని ఐజయా 27:3 ఎప్పుడు క్లెయిమ్ చేస్తూ బయటికి వెళ్తాను. ఆ విధంగా దేవుడు నన్ను నా కుటుంబాన్ని గైడ్ చేస్తూ వస్తున్నారు. దేవుడికి ఎంతో వందనాలు. దేవుడు చేసిన మేలులు, మీ అందరు ప్రార్థన, అన్న ప్రార్థన, ఎల్డర్స్ ప్రార్థన, నన్ను ప్రేమించే ప్రతి కుటుంబం ప్రార్థన, అందుకు నేను ఈ విధంగా ఉండగలుగుతున్నాను మీ మధ్యలో. దేవుడికి చాలా వందనాలు. సాక్షులు బట్టి దేవునికి వందనాలు చేసుకుంటున్నాం. చాలా సంతోషం. అట్లే ఈ సాక్ష్యం ద్వారా నేను నేర్చుకుంటున్నామంటే, దేవుడు మన మధ్యలో చాలామంది తండ్రులను తల్లులను లేపుతున్నాడని. ఇట్స్ అ వెరీ వెరీ నైస్ సైన్. చాలామంది ఇంకా చాలామంది పైకి రావాలి. సహోదర ప్రేమ మన మధ్యలో అంతగా విస్తరించబడాలి. లెట్ ఇట్ బి సీన్ అమాంగ్ ఆల్ అనేది చూస్తూ ఉంటాం. ఒకరొకరు అక్కర్లు, వాళ్ళ బాధలు, వాళ్ళ యొక్క ఆశ సమస్యలు తీర్చడానికి చాలామంది కావాలి మన మధ్యలో. అట్లా ప్రభు అనేకులను మన మధ్యలో లేపడకు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రభు ఈ సాక్షిని బట్టి వందనాలు తెచ్చుకుంటాం. ఇంకెవరున్నారా? క్లుప్తంగా
5 నిమిషాలే, చాలా ఎక్కువైపోయింది టైం. సరే, సరిపోదులే. దగ్గర ఇంకా అది కిందికి చేసుకో. చాలు, దగ్గర చాలు. ఉండు, ఒక్క నిమిషం ఉండరా. ఏమిదరా చెయ్యి. దేవుని నామాన్ని బట్టి సంఘం అంతటికి అంకుల్ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా సంఘం అంతా మా కుటుంబం కోసం, మా పిల్లల కోసం ప్రత్యేకించి సంఘం అంతా ఎంతో ప్రార్థన చేశారు. గత సంవత్సరాలలో పావుని కూడా తన చదువులలో 5 సంవత్సరాలు శ్రీకాకుళంలో చదువుకుంటున్నప్పుడు తను 4 సంవత్సరాలు తను బీడిఎస్ కోర్సు, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేసింది. 5 సంవత్సరాలు దేవుడు కాపాడి ఏ సంవత్సరం కూడా ఏ విధంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు సహాయపడుతూ వచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే పావుని చెప్పేది, మమ్మీ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా ఒక 10,000 ఫీజు కట్టి నేను మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది అని చెప్తుంటుంది. అంటే నేను అట్లా వద్దమ్మా, కష్టపడి చదవాలి, దేవుని మీద ఆధారపడు, ప్రార్థన చేసుకో, దేవుడు సాయం చేస్తాడు, నువ్వు అట్లా నిర్లక్ష్యంగా ఉండొద్దు, ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉండాలని చెప్పేదాన్ని. అలాగ ప్రార్థనలో విశ్వాసంలో బలంగా ఉంటొచ్చింది. నిజంగా తన కోర్సు అంతట్లో ముగించుకొని క్షేమంగా దేవుడు తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా. అదేవిధంగా ఎలీషా కూడా ఆయన చదువుల్లో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. తను వెళ్ళేటప్పుడు బీహార్కి వెళ్ళేటప్పుడు దేవుడు నాకేమో అంటే వానికి ఐఐటీలో సీట్ వచ్చిందని అంత హ్యాపీనెస్ ఏం లేదు, కానీ కాకపోతే ఇంకా సీట్ వచ్చేది కదా, ఖచ్చితంగా వెళ్ళాలి, అందులో బీహార్ వెళ్ళాలి. అక్కడ నాకు ఇష్టం కూడా ఉండేది కాదు. నేను ఫస్ట్ స్టార్టింగే చెప్పిన ఎలిసికు, నన్ను అక్కడ పెట్టొద్దురా బీహార్లో, కానీ అక్కడ మంచి ప్లేస్ కాదు అని. ఆయన వాడు పెట్టిండంటే నాకు తెలియకుండా అదే కాలేజీ వచ్చింది వాడికి సీటు కూడా. కానీ దేవుడు పోయేటప్పుడైతే చాలామంది అంకుల్ వాళ్ళు వచ్చి వాడిని, సండే స్కూల్ టీచర్స్ వాడికి కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళు, ఇట్లా ఇలా ఉండాలని. లాస్ట్ పోయే రోజు వాడిని సండే స్కూల్ టీచర్ వచ్చి, ఎలిషా నువ్వు ఇప్పుడు మందిరంలో ఇక్కడ మాకు ఎలిషా ఎట్లా ఉన్నావు, మళ్ళీ తిరిగి నువ్వు 4 సంవత్సరాల తర్వాత కూడా మందిరానికి వచ్చినప్పుడు ఈ ఎలిషా లాగానే ఉండాలి అని ఒక మాట చెప్పింది అక్క. చెప్తే అవునంటే నేను ఇట్లనే వస్తాను అని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా ఇప్పుడు మా నుంచి వాడు దూరంగా వెళ్తున్నాడు కదా, అక్కడ ఎట్లా ఉంటాడో ఏమో. అక్కడ పిల్లలు చాలామంది ఉంటారు కాలేజీలో, ఫ్రెండ్స్ తోటి ఏమవుతుందో ఎట్లా ఉంటాడో ఏమో అన్నది ఒక భయం కూడా ఉన్నది. కానీ దేవుని కృపను బట్టి అక్కడ మన సావాసమే ఎబ్రోన్ సంఘం ఉన్నది. అక్కడ సావాసంలో అంటుకట్టుబడి ఆత్మీయంగా అన్న వాళ్ళతో సంఘంలో పరిచర్యలో అట్లాగా వాని ద్వారా అక్కడ మన సావాసం కూడా కాలేజీలో కూడా వెళ్ళి అక్కడ ప్రార్థనలు అన్ని జరుపుతూ వచ్చిండ్రు. దాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్న దేవునికి. నిజంగా దేవుడు చేసినటువంటి మేలుల్లో దేనిని కూడా మరవగాకమని కీర్తనలు 103 వచనంలో ఉంది కదా, ఆయన చేసిన మేలులు దేని మరవగాకమన్నాడు. కాబట్టి నేను ఈ దినాన సాక్ష్యం చెప్తున్నా. నిజంగా నాకు 2024లో ఆదికాండం 31:3 వచనం వచ్చింది. ఆ వాగ్దానం, నీకు నేను తోడ ఉంటాను అని. బాగానే ఉంది, కానీ ఫిబ్రవరి మాసం నుంచి కొంచెం నాకు బ్యాక్ పెయిన్ లాగా ఉన్నది. కానీ నేను హాస్పిటల్ పోతే ఏం చెప్తారో ఏమో అన్నట్టు భయంగా ఉన్నది. వెళ్ళలేకపోయినాను. లాస్ట్లో వెళ్తే ఒకసారి డాక్టర్లు అన్నారు, ఒకసారి వెళ్ళమ్మా, నువ్వు స్కాన్ అది ఎక్స్రే చేయించుకో, చూద్దాం, దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాను, ఈటు పెట్టించుకో 10 days అని చెప్పిండ్రు. కానీ వెళ్ళి చూపించుకున్నా, తర్వాత తగ్గలేదు. మళ్ళీ ఏమో ఎంఆర్ఐలు అంటారు అవి అని కొంచెం భయంగా ఉండి వెళ్ళలేకపోయినాను. కానీ మెడిసినే వాడుతున్నా, బాగానే ఉన్నది. అదేవిధంగా మళ్ళా 2025లో నా వాగ్దానం ఏంటంటే, యెషయా 10:3-10 మీకు మేలు కలుగుతుందని నీతిమంతులతో చెప్పుము, వారి క్రియల ఫలం వాళ్ళు అనుభవించరు అనేది వచ్చింది నాకు వాగ్దానం. ఆ అధ్యాయం అంతా చదివితే నాకు ఏమంత అంటే పైన కింద అంతా నాకేమంత మంచిగా, ఆ ఒక్క వర్డ్సే బాగుంది. అంతా ఏందో నాకు చదివితే నెమ్మది లేదు దాంట్లో.
ఒక్క వడిసే 100 ఇస్తారు ఆంటీకి కూడా చెప్పిన, ఏందంటే ఈ వాగ్దానం నాకు వచ్చిందంటే, నాకు కూడా వచ్చిందే ఇది 1 సంవత్సరం, నువ్వు ఎవరు విశ్వాసులు కనిపిస్తే వాళ్ళకు మీకు మేలు కలుగుతుంది అని చెప్పి అన్నది. కానీ నాకు లాస్ట్ ఇయర్ జూన్ నుంచి కొంచెం ఎక్కువ బ్యాక్ పెయిన్, ఎక్కువ నడుము నొప్పిగా ఉన్నది. అయితే నేను ఇంకా చూయించుకున్నాను. వెళ్తే డాక్టర్లు అన్నారు మళ్ళీ ఒకసారి స్కాన్ చేయమ్మా అని చెప్తే చేయించినాను. భయపడాకలే, ఆపరేషన్ పడవచ్చు పడకపోవచ్చు అన్నారు. మేడం ఆపరేషన్ అని అంటే భయపడగాకేం కాదులే, ఒకసారి మెడిసిన్ కూడా వాడి చూడు, నేను రాసేదని రాసిచ్చింది. ఆ మెడిసిన్ వాడుతున్నా, దేవుని కృపను బట్టి కొద్దిగా బాగానే ఉంది. నిజంగా దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు. మన సంఘంలో కూడా సెప్టెంబరు 4, 5, 6 తారీఖులలో 2025లో మీటింగ్లు జరిగినాయి కదా. అప్పుడు నేను ఫస్ట్ డే కింద కూర్చోవద్దు అన్నారు అని నాకేందో కలవరంలాగా బాధగా అనిపించింది. నేనైతే అసలు మందిరం రాలేకపోతే నేను ఉండలేకపోతుంటాను. ఇంట్లో ఎంత బలహీనత ఉన్నా కూడా నేను దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ ఉంటే నాకు ఈ వాక్యం వింటే నేను ఎంతో బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ బలహీనతలు నాలో లేదన్నట్టు అనిపించేది నాకు. అట్లా నేను ఏడ్చుకుంటూ వాక్యం వింటా ఉంటే మంచిగా వాక్యాలన్నీ ఎంతగా నాతో మాట్లాడినట్టుగా అటున్నది. నేను మందిరంలో చిన్న పరిచర్య చేస్తే కదా దేవుడా, నేను ఆ పరిచర్య ఒకళ్ళు నేను వెళ్ళలేదు, నాలో నేనుండే స్థలంలో ఇంకా ఎవరన్నా లేకపోతే అట్లా ఎట్లా నేను వెళ్తాను అన్నట్టు నేను ఆ రోజు నుంచి కంటిన్యూగా చేసుకున్న. దేవుడు నిజంగా కూర్చోటానికి కూడా కృపనిచ్చిండు. నేను ఈ పరిచర్యలో లాస్ట్ వరకు లాస్ట్ డే నైట్ వరకు కూడా నేను ఆ పరిచర్య చేసి నేను ఇంటికి వెళ్ళడానికి కూడా దేవుడు సహాయపడ్డాడు. నిజంగా ఎంతైనా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చేసినటువంటి కార్యాలు మేలు బట్టి నేను చెప్పాలని, నిజంగా బల్లకాడ దైవ సేవకులు చేసిన ప్రార్థనలు ఎన్నడూ కూడా వ్యర్థం కావు. పిల్లల విషయంలో కూడా నిజంగా ప్రార్థనలు, సంఘం అంతా ప్రార్థన, పెద్దలందరూ ప్రార్థనలు చేసిండ్రు కాబట్టి మా పిల్లలకు కూడా క్షేమంగా దేవుడు తీసుకొచ్చినాడని అందరికీ వందనాలు చెప్తున్నా. అంకుల్కి కూడా వందనాలు చెప్తున్నా. కొద్ది సాక్ష్యం దేవుడి దీవించు. వందనాలు తెచ్చుకుందాం ఈ సాక్ష్యాన్ని బట్టి. బయలుపల్లి పడుకుందామా? బయలుపల్లి పడుతుందో చిన్న వాక్యం